భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 42.5 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను విత్డ్రా చేశారు. వారం రోజుల నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గోదావరి 9 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. గోదావరికి మరో 48 గంటల పాటు అలర్ట్గా ఉండాలని అయితే సూచిస్తున్నారు. అయితే వర్షాకాలం సీజన్లో ముంపు ప్రాంత ప్రజలకు ఆగస్టు, సెప్టెంబర్ భయం ఉంటుంది. ఈ 2 నెలలు భయంగా గడుపుతూ ఉంటారు ముంపు ప్రజలు. ఓవరాల్గా భద్రాచలం నుంచి గోదావరి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదావరి 42 అడుగులకు చేరిన నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. గత వారం రోజుల నుంచి కూడా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అంటే వరద ఉధృతి భారీ ఎత్తున వచ్చిన నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రస్తుతం 3, 2, 1 3 ప్రమాద హెచ్చరికలు కూడా ఉపసంహరించిన నేపథ్యంలో ఇప్పుడు కొంత వాళ్ళు ఉపశమనం పొందారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మరో 48 గంటల పాటు కూడా సాధారణ స్థితికి అంటే 35 అడుగులు సంబంధించి కూడా రావడానికి మరో 48 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపు మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్న ఈ పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల ఆదేశాల తర్వాతనే వారి ఇళ్లలోకి వెళ్లాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇటు విద్యుత్ పునరుద్ధరణ, విద్యుత్ సంబంధించి కరెంటు స్తంభాలు కూడా పూర్తిగా నీట మునిగిన నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ కూడా రేపు ఉదయం సంబంధించి కూడా పునరుద్ధరించే అవకాశాలు. ఇటు రహదారుల సంబంధించి పునరుద్ధరణ మాత్రం కొంత రహదారులపై నుంచి వరద ఫ్లోటింగ్ తగ్గిన నేపథ్యంలో భద్రాచలం టు చెర్ల సంబంధించి రూటు 3 రాష్ట్రాలు ఏపీతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించి ఒరిస్సా సంబంధించిన ఈ రూటు ప్రస్తుతం క్లియరెన్స్ సంబంధించి అయింది. దీనికి సంబంధించి కూడా రాకపోకలకు సంబంధించి కూడా అధికారులు అనుమతిస్తున్నారు. అదేవిధంగా భక్తులు సంబంధించి కూడా రామాలయంకి వచ్చే భక్తులు కూడా వాళ్ళు కూడా పుణ్యస్థానాలకు సంబంధించి ఇవాళ అనుమతి లేదు, రేపటి నుంచి కూడా పుణ్యస్థానాలకు సంబంధించి అనుమతిస్తామని కూడా ఆలయ సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ లోకల్ గుండా పోలీసులు కానీ అది చెప్తున్న పరిస్థితి ఉంది. పైనుంచి వచ్చిన భారీ వరద నేపథ్యంలో కొంత అధికార యంత్రం కలిసికట్టుగా పనిచేసి ఈ ఫ్లడ్ నుంచి బయటపడిందని చెప్పుకోవాలి. అయినా బయటపడిన రానున్న 2 నెలలు కూడా చాలా కీలకం. ఎప్పుడు గత కొన్నేళ్లుగా గత 20 ఏళ్ల నుంచి మనం ఒకసారి చూసుకుంటే అన్ని వరదలు ఎప్పుడు భారీ ఎత్తున వచ్చినా ఆగస్టు సెప్టెంబర్లో వచ్చాయి. ఆగస్టు సెప్టెంబర్లో 50 అడుగులు పైన దాటి కూడా గోదావరి ప్రవహించిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలలు కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఎప్పుడు 55 అడుగులు దాటిన తర్వాతనే డేంజర్ జోన్గా అధికారులు పరిగణిస్తారు. 55 అడుగులు 60 అడుగులు దాటిన తర్వాత కొద్దిగా ముందస్తు సంబంధించిన చర్యలు దాదాపుగా మొత్తం పరివాహక ప్రాంత ప్రజలను కూడా టోటల్ అన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలు తరలిస్తూ వస్తుంటారు. ఈసారి కేవలం 56 అడుగులు సంబంధించిన నేపథ్యంలో కేవలం 14 గ్రామాలను మాత్రం తరలించారు. ఆ 14 గ్రామాలకు సంబంధించి వాళ్ళని కూడా మళ్ళీ తో పాటుగా లోకల్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో ఉన్న మరికొన్ని గ్రామాలను కూడా టోటల్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వారి ఇళ్లలో కూడా వారిని పంపించనున్నారు. కొంత ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతాలకు ఉపశమనం కలిగే విషయం ఏంటంటే ఈ పైనుంచి వచ్చే వాటర్ తోడు చుట్టుపక్కల సంబంధించి వర్షాలు లేకపోవడంతో కూడా వారు ఇది కొంత ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. మొత్తానికి మాత్రం గోదావరి వరదల ఉధృతి కొంత తగ్గింది. గోదారమ్మ శాంతించిన నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారి ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చేరేందుకు కూడా వెళ్లనున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అందరూ సాక్షి టీవీ భద్రాచలం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.